హాయ్ ఫ్రెండ్స్, మనకి 17th June 2026 మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో వచ్చేసి తెలుగు వచ్చేసి మనకి ఈజీ టు మోడరేట్గా వచ్చింది. ఇందులో మనకు ఒక పద్యం వచ్చింది తండ్రి కొడుకుల గురించి. యాక్చువల్గా ఇందులో ఈజీ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. మనకి 8 వరకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. తర్వాత ఒక క్వశ్చన్ వచ్చేసి 2 అర్థవంతమైన పదాలని కలిపితే ఏమంటారు అనేది క్వశ్చన్ వచ్చింది. తర్వాత మనకి ఇంగ్లీష్లో వచ్చేసి ఈడియమ్స్ అడిగాడు. అందులో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, క్వశ్చన్ ట్యాగ్స్, యాంటోనిమ్స్ అనేటివి అడగడం జరిగింది. తర్వాత మనకి ప్యాసేజ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది, అది ఇంటర్నెట్ గురించి వచ్చింది. తర్వాత మనకి 2021లో మనకి కోవిడ్ రావడం, దాని గురించి ఎలా ఇంటర్నెట్ అనేది ప్రభావం చూపుతుంది అనేది క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయింది. తర్వాత మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండే వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు క్వశ్చన్ వచ్చేసింది. 8 వరకు క్వశ్చన్స్ అనేటివి అడగడం జరిగింది. మనకి ఆరోహణ అవరోహణ క్రమం గురించి అడిగాడు. అంటే కొన్ని భిన్నాలు ఇచ్చి ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చండి అనే క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి కోటిలో ఎన్ని అక్షరాలు ఉంటాయని కూడా అడగడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు వర్గ సమీకరణాలు x+y=0 అలాంటి వర్గ సమీకరణాలు ఇచ్చాడు. తర్వాత కొన్ని అప్లికేషన్ బిట్స్ అనేటివి కూడా మ్యాథ్స్లో ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి ఈవీఎస్ అనేది అప్లికేషన్ బేసిస్ క్వశ్చన్స్ అనేటివి వచ్చాయి. కొద్దిగా కఠినంగా అంటే మోడరేట్గా అని చెప్పుకోవచ్చు. ఏంటిదనంటే కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఏం జరుగుతుంది, తర్వాత కిరణజన్య సంయోగక్రియ వల్ల శ్వాసక్రియ పెరుగుతుంది, శ్వాసక్రియ తగ్గుతుంది, అలాంటి క్వశ్చన్స్ అనేటివి ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్ అనేటి అలాంటి క్వశ్చన్స్ అడిగిండు. తర్వాత వచ్చేసి మనకి ఒక అతను భోపాల్లో ఉన్నాడు, మిజోరాం వెళ్ళాలంటే అతను ఏ దిశలో వెళ్ళాలని క్వశ్చన్ వచ్చింది. తర్వాత బొగ్గు నిల్వలు అనేటివి ఎక్కడ అధికంగా ఉన్నాయని క్వశ్చన్ వచ్చింది. సైకాలజీ నుంచి వచ్చేసి ఆన్సర్స్ అనేటివి 2 సిమిలర్గా ఉండే ఆన్సర్స్ అనేటివి అడగడం జరిగింది. తర్వాత సహకారం ఏ బదలాయింపు కిందికొని వచ్చింది. తర్వాత అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా వచ్చాయి. తర్వాత వికాస సూత్రం నుంచి ఒక క్వశ్చన్స్ వచ్చింది. ఇందులో ఏ విషయం అనేది పరిపక్వతకు సంబంధించినది అని ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. తర్వాత వైశాల్యాల గురించి ఏటీఎల్ఎం వాడతారనేది క్వశ్చన్ వచ్చింది. అందులో వచ్చేసి ఆన్సర్ జియో బోర్డ్. తర్వాత మానసిక చలనాత్మక రంగం గురించి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత మూల్యాంకనం టోటల్ జరిగిన తర్వాత అభ్యర్థికి ఏం జరుగుతుంది, ఏ రంగాల్లో మూల్యాంకనం చేస్తారని క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత ఎల్ఏడి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఫుల్ ఫామ్ అడిగాడు. తర్వాత అప్లికేషన్ బిట్స్ అడిగాడు. తర్వాత సమ్మిళిత విద్య గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత ఆర్టీ యాక్ట్ 2009 గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. చైల్డ్కి ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు ఏ నెంబర్ని కాంటాక్ట్ చేయాలనేది క్వశ్చన్ అడిగాడు. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.